ఏ కోసుగడ్డ ఫ్రై సూపర్ టేస్ట్ అండి. సింపుల్గా రెడీ చేసుకోవచ్చు. చూడండి, ముందుగా తరిగి పెట్టుకున్న కోసుగడ్డ, పచ్చిమిరపకాయలు, ఎర్రగడ్డలు, కొంచెం కొత్తిమీర, గుడ్లు. తర్వాత బాండి పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని పచ్చిమిరపకాయలు, ఎర్రగడ్డలు కొంచెం ఫ్రై చేసుకోవాలి. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత కోసుగడ్డ కూడా వేసేయాలి. ముందుగా తరిగి పెట్టుకున్నాం కదా, కోసుగడ్డ వేసేయాలి. ముందుగా తరిగి పెట్టిన కోసుగడ్డ వేసి కొంచెం ఫ్రై అయిన తర్వాత సాల్ట్, పసుపు యాడ్ చేసుకోవాలి. చూడండి, ఇలాగా కలుపుకోవాలి మొత్తం కలిసేలాగా. కోసుగడ్డ బాగా కలుపుకొని కొంచెం ఒక 5 నిమిషాలు మనం మూత పెట్టే అవసరం లేదు, అలాగా కలుపుకొని పెట్టాలి. చూడండి, అలా కలుపుతూ ఉండాలి మాడిపోకుండా. అలా కలిపిన తర్వాత 2 గుడ్లు తీసుకొని అందులో వేయాలి. పలకొట్టి గుడ్లు యాడ్ చేసి బాగా కలపాలండి. చూడండి, మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. ఏం లేదు, సింపుల్గా రెడీ చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. చూడండి, ఇలాగ కొంచెం కారం పొడి, కొంచెం గరం మసాలా కొంచెం వేసుకొని కొద్దిగా అల్లం పేస్ట్ కూడా యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకున్న తర్వాత కొత్తిమీర చల్లేసుకొని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఒక బౌల్లోకి తీసుకున్న తర్వాత సర్వ్ చేసుకుంటే కొత్తిమీరతో పైన కొంచెం సర్వ్ చేసుకున్నామంటే సూపర్ టేస్ట్ ఉంటుందండి. మీరు కూడా ట్రై చేయండి.